హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే సడన్ గా ఒకేసారి చల్లబడిపోయింది. అందుకే మాకు మిరగాయ బజ్జీలు చేసుకోవాలనిపించింది. వెంటనే మార్కెట్కి వెళ్ళి అయితే ఈ మిరగాయలు తెచ్చుకున్నాను. పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం సెంటర్ కి చీరుకొని ఇందులో ఉన్న ఎక్కలు మొత్తం అన్ని తీసేసుకుందాం. ఈ ఎక్కలు కారంగా ఉంటాయి, అందుకని మనం రిమూవ్ చేసుకుంటున్నాం. దీన్ని ఇలా చివరి వరకు తీసేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనకి పిండి పట్టుకోవాలి కదా. ఓన్లీ ఎక్కల వరకే తీసేస్తున్నాను. ఎలాగైతే మనం మొత్తం అన్ని వాటిని క్లీన్ గా చేసుకున్న తర్వాత అయితే మనం ఇందులో స్టఫింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని మేము ఇలా గుజ్జులా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక స్పూన్ నిండా వామ్ తీసుకుని అందులో కలుపుకుంటున్నాం. వామ్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, డైజెషన్ కూడా ఉంటుంది. శనగపిండి చేసిన ఐటమ్స్ లో ఎక్కువ మనం వామ్ వాడుతూ ఉంటాం కదా. వామ్ అవైలబుల్ గా లేకపోతే కనుక మీరు జీలకర్ర కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం మిరపకాయలోకి అయితే ఈ స్టఫింగ్ ని పెడేసుకుందాం. ఇదంతా ఇందులోకి లోనంతా స్ప్రెడ్ చేసుకుందాం. మనకి తర్వాత వేగిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగైతే మనం అన్ని మిరపకాయలని స్టఫింగ్ చేసుకుని తర్వాత ఫ్రైలు అయితే చేసుకుందాం. మేము ఈ విధంగా అన్నవి అన్ని మధ్యలో కోసుకుని అందులో గింజలు తీస్తాం ఫ్రెండ్స్. ఆ విధంగా మనం స్టఫ్ అనేది పెట్టేసుకున్నాం. అదే చింతపండుని వాము కలుపుకున్నది మొత్తం అన్ని అలా కోసుకుని ఆ విధంగా పెట్టుకున్నాం. అవేమో ఈ కాయలేమో నార్మల్ గా కారం లేకుండా ఉండడానికి ఫ్రెండ్స్. ఇవన్నీ కొంచెం కారం ఎక్కువగా స్పైసీగా ఉండడానికి చేసుకున్నాము. ఈ విధంగా మనం శనగపిండి అనేది తీసుకోవాలి. తీసుకొని కొంచెం దీన్ని జల్లించుకోవాలి. మనం ఇందులో కొంచెంగా ఉప్పు వేసుకుందాం, సాల్ట్, పప్పుల సోడా అన్నది కూడా వేసుకుందాం, ఎందుకంటే బాగా కొంచెం పొంగడానికి. ఇప్పుడు మొత్తం దీన్ని క్లైమిక్స్ కూడా వేద్దాం. గిర్రా 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 రొగ్గులు రట్టంలా తిప్పేద్దాం. బియ్యం పిండి అనేది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా దగ్గర లేదు, మేము వేసుకోలేదు. బియ్యం పిండి అనేది క్రిస్పీ కోసం వేసుకోవచ్చు. మాకు కొంచెం క్రిస్పీగా అవసరం లేదు, మామూలుగా సరిపోద్ది. మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మట్టుకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుందాం తగినంత. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం దీన్ని రింగులు ఏం చేద్దాం కలిసిపోయేలాగా. ఇప్పుడు మనం వాటర్ అనేవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పిండి అన్నది బాగా కలుస్తుంది. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మట్టుకు తప్పనిసరిగా చేసుకోండి. మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిగతా వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. అలాగే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఆ విధంగా మనం పిండి అనేది పల్చగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, అవి అందులో పట్టాలి కదా. ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. సేమ్ స్ట్రీట్ ఫుడ్ లో బండి దగ్గర వేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే వచ్చింది పిండి చూడడానికి. రేపు నుంచి బజ్జీలు బండి వేద్దాం. మనం మామూలుగా ఉందాం అంతా. మిడిల్ క్లాస్ బజ్జీ సెంటర్ అండి ఫ్రెండ్స్. మా వాడు ఇంటి ఇచ్చాడు. మన సబ్స్క్రైబర్లు అందరికి 10% డిస్కౌంట్ ఇస్తానులే, కంగారు పడకండి. ఈ విధంగా మనకి కొంచెం ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదు, మీడియం గా కలుపుకోవాలి. ముందు మేము స్టవ్ వెలిగించుకుని దాని మీద బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది ఫుల్ గా. మేము టెస్ట్ కూడా చేసాం. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పిండిలో మిరగాయ కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మిరగాయని బాగా అందులో క్లైమిక్స్ చేసి ముస్తాబు చేసి తీసుకెళ్లి నూనెలో వేసుకుందాం. ఆ విధంగా అన్ని చేసుకోవాలి. చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం మీద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీడియో నచ్చితే మటుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుని ఒక ప్లేట్ లో ఈ విధంగా మనం కాగితం అనేది వేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ అనేవి ఉంటే తీసుకుంటుంది. మన ఇదే ప్రాసెస్ అన్ని బజ్జీలకి చేయాలి. ఇప్పుడైతే మనం మొత్తం అన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చినాయో. వీటిని అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఉప్పు, కారం పెట్టుకుని చేసుకుందాం. మేమైతే నిమ్మకాయలు తీసుకోవడం కూడా మర్చిపోయాం. అన్ని రోజు అలా అటు ఇటుగా జరుగుతున్నాయి. నిమ్మకాయలు అయితే స్కిప్ కొడేసాం. వేరుశనగ గుళ్ళు అయితే వేపుకొని పక్కనే పెట్టుకున్నాను. దీన్ని అయితే మనం ఇందాక కోసుకున్నాం కదా, ఆ కన్నం వైపే కోస్తున్నాను. మళ్ళీ ఇంకో చోట పెడితే ఉల్లిపాయలు పెట్టుకుంటే చోటు ఉండదు. ఆ వాము స్మెల్ అయితే చాలా ఫ్రెష్ గా వస్తుంది. ఇందులోనే వేరుశనగ గుళ్ళు కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే దీని మీద కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇంక వీడియోలో మరి కనపడుతుందో లేదో. దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఆగలేకపోతున్నాను ఇంకా అసలు. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉన్నాయి. మొత్తం ఆ వాము మొత్తం అయినా చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్.